మన రక్షకుడు విమోచకుడు రారాజు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రియా హోప్ టీవీ ఇండియా ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిర్ణయ కాలము అనే ఈ అంశభాగంలో మనందరము కూడా ఓ చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయము దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా, ఆ నిర్ణయము ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడినట్లుగా తీసుకొనబడినటువంటి ఆ నిర్ణయము దేవుని మహిమార్థమై ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తూ రెండవసారి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనమందరము కూడా ఎత్తబడేవారిగా ఉండుటకు సహాయము చేయనట్లు అనేకమైన విషయాలు ఈ యొక్క అంశభాగంలో మనం నేర్చుకుంటూ ఉండగా, నేటి దినమందు యోనా గ్రంథములో నుండి భక్తుడైనటువంటి యోనా గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయం తీసుకోవటాన్ని బట్టి తన జీవితంలో జరిగినటువంటి ప్రమాదములు లేదా తన జీవితంలో జరిగినటువంటి వినాశకరమైనటువంటి కార్యములు ఎలా ఉన్నాయి, ఏ రీతిగా ఆయన దేవుని ద్వారా హెచ్చరించబడ్డాడు, దేవుని చిత్తానికి ఏ రీతిగా నడుచుకున్నాడు అనే విషయాన్ని ఈ రోజున మనము వాక్య భాగంలో నేర్చుకుందాం. రండి, కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ వాక్యము ద్వారా మనల్ని మనము సరిచేసుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ప్రియులారా, మనందరికీ తెలుసు యోనా ఒక దైవజనుడు. ఆయన దేవుని సేవ జరిగిస్తున్నటువంటి వాడు. దేవుని యొక్క పరిచర్యలో బలముగా నమ్మకముగా వాడబడుతున్నటువంటి వ్యక్తి, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ఒక దైవజనుడు. ఈ దైవజనుడితో దేవుడు మాట్లాడి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు, నినివే పట్టణమునకు పోవాలి, అక్కడ సువార్తను ప్రకటించాలి. కారణం ఏంటంటే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహుఘోరమాయెను కనుక నీవు నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అనగా సువార్త ప్రకటించడానికి కాదు, కానీ నినివే పట్టణస్థుల యొక్క దోషము దేవుని దృష్టికి ఘోరమైంది. వారు చేసినటువంటి పాపములు, వారు చేసినటువంటి అతిక్రమములు, వారు చేసినటువంటి దోషములు ఘోరముగా ఉన్నాయి. కాబట్టి వారి పాపానికి తగిన శిక్ష వారికి రావలసి ఉన్నది. కాబట్టి వారికి దుర్వార్త ప్రకటించాలి. అనగా దేవుడు ఈ యొక్క పట్టణాన్ని నాశనము చేయబోతున్నాడు, దుర్గతి కలగబోతుంది, ఈ పట్టణానికి ఆయన నాశనము చేయబోతున్నాడు అని నీవు వెళ్ళి ఆ పట్టణమునకు నువ్వు ప్రకటించాలి అని తన దాసుడైనటువంటి, తన సేవకుడైనటువంటి యోనా గారిని దేవుడు పిలుచుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే యోనా దేవుని చేత పిలువబడ్డాడో ఆయన చేసినటువంటి ఒక పని ఏంటంటే, అయితే అతడు యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషు పట్టణమునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ప్రియులారా, ఈ యొక్క భాగంలో మనం ఒక మాట చదువుతూ ఉన్నాం, యెహోవా సన్నిధిలో నిలువక అని రాయబడింది. అవును, ఎప్పుడైతే దేవుడు యోనాతో మాట్లాడి నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను కాదు దుర్వార్తను ప్రకటించమని, వారి పట్టణస్థుల యొక్క దోషము ఘోరమైందని, ఆ యొక్క దోషమును బట్టి పాపమును బట్టి వారు నాశనమైపోతారనే విషయాన్ని వారికి ప్రకటించమన్నప్పుడు యోనా దేవుని చేతిలో నుండి పారిపోవటానికి, దేవుని యొక్క చిత్తములో నుండి తొలగిపోవటానికి, అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో నిలవకుండా అక్కడ నుండి తార్షీషుకు పారిపోవటానికి, ప్రయాణం అవటానికి ఓడ ఎక్కినట్లుగా ఈ లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో దేవుని యొక్క చిత్తానికి ఏ విధముగా యోనా నిలబడ్డాడు. దేవుని యొక్క చిత్తము కొన్ని సందర్భాల్లో తన దాసుల ద్వారా ఆయన జరిగించుకుంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నినివే పట్టణానికి ఘోరమైనటువంటి దుస్థితి కలుగుతుందనే విషయాన్ని ప్రకటించడానికి యోనా అనే ఒక దైవజనుడిని ఎన్నుకున్నాడు. అదే విషయము సొదొమ గొమొర్రా పట్టణంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే సాక్షాత్తుగా 3 మనుషులు భూమి మీదకి వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్ళారు. కానీ ఇక్కడ దైవ సేవకుని వాడుకున్నాడు, ఆయన ఒక దైవజనుడిని వాడుకున్నాడు ఆయన. కానీ ఆ విషయంలో యోనా గారు దేవుని చిత్తములో నుండి తొలగిపోయే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 3వ వచనంలో రాయబడింది,
ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. యెహోవా సన్నిధిలో నిలవకుండా ఉండటానికి ప్రయత్నము చేస్తున్నాడు. దేవుని సేవకుడైన యోనా దేవుడు బాధ్యతను అప్పగిస్తే సువార్త పని పక్కన పెట్టి తాను అనుకున్నటువంటి ఇంకొక పట్టణానికి లేదా తను సురక్షితముగా ఉండటానికి, తాను సంతోషంగా ఉండటానికి సువార్త పరిచర్యలో, సేవా పరిచర్యలో, దేవుని చిత్తములో ఎలాంటి కష్టాలు నష్టాలు అనుభవించకుండా తనను తాను కాపాడుకోవడానికి ఒక దైవజనుడై ఉండి కూడా యోనా పారిపోయినట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య భారమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను బట్టి ఇది కేవలము ఒక సంఘ సేవకుడికి మాత్రమే కాదండి, ఒక కాపరికి మాత్రమే కాదండి, ఒక విశ్వాసికి, ఒక సంఘ పెద్దకు, ఒక దైవజనుడికి, ప్రతి వారికి దేవుడు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు, ఒక కర్తవ్యాన్ని అప్పగించినప్పుడు, ఆయన చిత్తానికి లోబడమని పిలిచినప్పుడు అనేకులు ఆయన చిత్తానికి లోబడవలసి ఉన్నది, ఆయన మాటకు లోబడవలసి ఉన్నది, విధేయత చూపించవలసి ఉన్నది. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ దైవజనుడైనటువంటి యోనా దేవుని మాటను ప్రత్యక్షంగా విన్నప్పటికీ కూడా ఆయన మాటకు లోబడకుండా పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క విశ్వాసిగా, దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా మన బాధ్యత ఏంటి? ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నామా? ఆయన చిత్తానికి లోబడుతున్నామా? ఆయన మాటకు విధేయత చూపిస్తున్నామా? లేదా మనము కూడా యోనా వలె పారిపోతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని సన్నిధిలో నేను ఉంటే అది నాకెంతో మేలు అన్నాడు దావీదు. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో నుండి మరి యోనా గారు పారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసము చేసేదను, అయ్యా నీ సన్నిధిలో నేను ఉంటాను, నీ సన్నిధికి నేను ఎప్పుడు రావాలి, యెహోవా మందిరమునకు వెళ్ళుదము రమ్ము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్న భక్తుని మాటలు ఎక్కడ? ఈ రోజున యెహోవా సన్నిధిలో నిలవకుండా పారిపోయినటువంటి మరి యోనా పరిస్థితి ఎక్కడ? ఒకసారి మనం ఆలోచన చేయాలి. పేరుకు మాత్రము క్రైస్తవులము, కానీ లోకములో మన సొంత పనుల్లో కూరుకుపోతున్నాం. ప్రియా దేవుని సంగమా, ఈ రోజున యోనా పేరుకు దైవజనుడిగా ఉన్నాడు, కానీ దేవుని చిత్తాన్ని జరిగించటానికి తనను తాను రిక్తునిగా చేసుకొని దేవుని మాటకు లోబట్టడానికి, దేవుడికి విధేయత చూపించడానికి ఈరోజు దైవజనుడిగా ఉన్నటువంటి యోనా సిద్ధముగా లేడు. క్రైస్తవుడిగా, దేవుని కుమారుడు కుమార్తెగా, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రత్యేకమైన జనాంగముగా, రాజుల వంశముగా, యాజక సమూహముగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్న మనమందరము కూడా ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉన్నామా, లేదా ఆయన సన్నిధిలో నిలవకుండా పారిపోయే వారిగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున పేరుకు మాత్రము క్రైస్తవులుగా ఉంటున్నామేమో, నామకార్థంగా క్రైస్తవులుగా ఉంటున్నామేమో, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి మన సొంత పనుల మీద, లోక సంబంధమైన వ్యామోహముల మీద ఆలోచనలు కలిగి మనము కూడా దేవుని సన్నిధిలో నుండి పారిపోయే ప్రయత్నం చేస్తున్నామేమో మనం ఆలోచించాలి. ప్రతి సేవకుడు, సంఘ పెద్ద, విశ్వాసి ఆత్మల భారముతో ముందుకు వెళ్ళాలి. లేదా తీర్పు దినమున ఆ యొక్క న్యాయపీఠం ఎదుట ఆయన సన్నిధిలో మనము లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. ప్రియులారా, సువార్త భారం, ఆత్మల సంపాదన భారం ఒక సేవకుడిది కాదు, సంఘంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల మీద కాదు, కానీ ప్రతి విశ్వాసికి ఇవ్వబడినటువంటి బాధ్యత, భారం ఏంటంటే ఆయన యొక్క సువార్త ప్రకటించాలి, ఆత్మల భారము కలిగి పని చేయాలి, ఆయన పిలుపుకు లోబడాలి, ఆయన చిత్తానికి మనల్ని మనము సమర్పించుకోవాలి. లేని ఎడల దేవుని సన్నిధిలో న్యాయపీఠము ఎదుట ఆ యొక్క సన్నిధిలో మనము మరి మన యొక్క ప్రతి విషయంలో లెక్కను అప్పచెప్పవలసి ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఒక సేవకునికి అన్యుడు సలహాలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది బాధాకరమైనటువంటి విషయం. ఈ సేవకుడు ఒక అన్యుడు సేవకునికి ఇచ్చినటువంటి సలహాలు ఏంటంటే, ఇక్కడ మనం 5వ వచనంలో చూసినప్పుడు, ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఎప్పుడైతే యోనా గారు ఆ యొక్క సముద్రములో ఉన్నటువంటి పడవలో ప్రయాణం చేస్తున్నాడో, ఆ ఓడలో దిగువ భాగంలోనికి వెళ్ళి గాఢ నిద్ర పోయినట్లుగా మరి ఇక్కడ మనం యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. నిద్ర అనేది ఒక క్రైస్తవుడికి ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు, వాక్యము ద్వారా ఆలోచించినప్పుడు, ప్రేరేపించబడినప్పుడు, ప్రియులారా, నిద్ర అనేది ఒక ప్రమాదమైనటువంటిది. క్రైస్తవుడు నిరంతరము మెలకువగా ఉండవలసి ఉన్నాడు. ఒక దైవజనుడై ఉండి యోనా అన్ని వేళలా మెలకువ కలిగి ఉండి, వివేచన జ్ఞానములు కలిగి ఉండి, ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చినప్పటికీ కూడా ఆ ప్రమాదాన్ని జయించే వ్యక్తిగా ఉండవలసిన
ఒక దైవజనుడు ఆ ఓడలో ప్రయాణం చేస్తూ కింది భాగంలోనికి వెళ్ళి అక్కడ గాఢ నిద్ర పోయినట్లుగా లేఖన భాగంలో మనము చదువుతున్నాం. ఈ వ్యక్తి గాఢ నిద్ర పోయినప్పుడు ఆ ఓడంతా కూడా అల్లకల్లోలంగా మారిపోతుంది. కారణం ఏంటంటే సముద్రంలో తుఫాను అలజడి రేగింది. ఎప్పుడైతే సముద్రంలో తుఫాను అలజడి రేగిందో ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, వర్తకులు కానీ మరి ఇంకెవరైనా ప్రతి ఒక్కరూ ఆ ఓడలో ఉన్నవారు మరి ఎంతో భయభ్రాంతులకు గురైపోయారు. దీనికి కారణం ఏంటి? దేవుడు మన మీద కోపగించుకున్నాడా? ఇక్కడ ప్రయాణంలో ఉన్నటువంటి ఎవరో ఒక ప్రయాణికుడు దేవుని చిత్తానికి అయాసకరంగా ఎవరైనా ఉన్నారేమో అని ఆ రీతిగా వారు వెతుకుతూ ఉన్నప్పుడు ఆ కింది భాగంలో యోనా గాఢ నిద్రలో ఉన్నాడు. ఒక దైవజనుడు అయ్యుండి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక అన్యుడు వచ్చి, ఓయి నిద్రపోతా లెమ్ము, ఇదిగో సముద్రము అల్లకల్లోలంగా ఉంది, తుఫాను చెలరేగింది, దేవుడు మరి మన మీద కోపగించుకున్నాడు, నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చేయు అని ఆ యొక్క వర్తకులు లేదా తోటి ప్రయాణికులు మరి యోనా గారిని హెచ్చరించడము ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తుంటాం. ప్రియమైన దైవజనమా, దేవుని సంగమా, ఈరోజు మనం ఈ యొక్క లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. అయితే ఈ క్రైస్తవులుగా ఉన్నప్పుడు మన ఆత్మీయ ప్రయాణంలో మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాల్సి ఉన్నది. మనం విశ్వాసంలో ముందుకు సాగవలసి ఉన్నది. మనం ఎంతో నమ్మకముగా అనుదినము దేవుని మీద భారము వేస్తూ మనము ప్రయాణమును కొనసాగించవలసి ఉండగా, ఇదిగో వ్యాపారము అనే మత్తు నిద్రలో ఉన్నామేమో, ఉద్యోగము అనే మత్తు నిద్రలో ఉన్నామేమో, మన సొంత పనులు అనే మత్తు నిద్రలో ఉన్నామేమో, గాఢ నిద్ర అనే ఇలాంటి బలహీనతల్లో లోకంలో కూరుకుపోయి, లోక ఆశల్లో కూరుకుపోయి, లోక సంపాదనలో, ధనములో, వ్యామోహంలో కూరుకుపోయి మన భక్తిని విడిచిపెట్టి ఉన్నామేమో, మన యొక్క ప్రార్థనను విడిచిపెట్టి ఉన్నామేమో, మన యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితము ఇతరులకు మాదిరికర ఉండకుండా మనల్ని మనము భ్రష్టులుగా చేసుకున్నామేమో. ఇలాంటి సందర్భంలో కొన్నిసార్లు అన్యజనులైనా తోటి విశ్వాసులైనా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఇక్కడ యోనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తోటి ప్రయాణికులు వెళ్ళి, నీవు లేచి నీ దేవుడని యెహోవాకు ప్రార్థన చేయు అని వారు హెచ్చరించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతుంటాము. ఒక దైవజనుడికి ఒక అన్యుడు వచ్చి నీవు లేచి నీ దేవుడికి ప్రార్థన చేయు అనే పరిస్థితికి యోనా దిగజారాడు. కారణం ఏంటంటే మొదటిగా ఆయన చేసినటువంటి తప్పు దేవుని చిత్తానికి లోబడలేదు. దేవుని చిత్తానుసారంగా జరిగించటానికి తనను తాను సమర్పించుకొని ముందుకు రాలేదు. రెండవదిగా ఆయన యెహోవా సన్నిధిలో నిలవకుండా పారిపోయే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. మూడవది, అన్నీ మర్చిపోయి తను పాపము చేశాడు అని, తాను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా గ్రహించకుండా, గమనించకుండా యోనా మరి గాఢ నిద్రలో వెళ్ళిపోయి ఈ మూడు ఘోరమైనటువంటి తప్పిదములు చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఈ యోనా గ్రంథంలో 3 అధ్యాయాలు కూడా మనం చదివినప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ రీతిగా చీటీలు వేసినప్పుడు ఆ చీటీలు, ఇదిగో యోనా వలననే ఈ ప్రమాదం వచ్చింది, యోనా వలననే దేవుడు మా మీద కోపగించుకున్నాడు అని బట్టబయలైనప్పుడు వారు అన్నారు, ఇదిగో మేము ఏం చేయాలి, మీరు సముద్రంలో నన్ను ఎత్తి పడవేయండి. ఆ రీతిగా దేవుడు యోనాకి చేపకి ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి నా కుమారుడు యోనాని సముద్రంలో పడవేసినప్పుడు నీవు నీ కడుపులో దాచుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ రీతిగా యోనాను వారు ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు తిమింగలము చాప వచ్చి యోనాను సురక్షితంగా తన కడుపులో పెట్టుకున్నప్పుడు ప్రియులారా, ఎంతో ప్రాయశ్చిత్తంతో, ఎంతో పశ్చాత్తాపంతో అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో అయ్యా, నన్ను కృపతో జ్ఞాపకము చేసుకును. మనం 2వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని. ప్రియ సంగమా, చాప కడుపులో ఉన్నటువంటి యోనా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రాయశ్చిత పడుతూ ఉన్నారు, పశ్చాత్తాప పడుతూ ఉన్నారు. ఆ రీతిగా ఆ యెహోవా సన్నిధిలో మరి యోనా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను విని మరోసారి ఇంకొక అవకాశం ఇచ్చాడు. అప్పుడు వెంటనే చాప తీసుకుని వెళ్ళి ఆ నినివే పట్టణం యొక్క ఆ యొక్క సముద్ర తీర ప్రాంతంలో మరి యోనాను విడిచిపెట్టినట్లుగా మరి 3వ అధ్యాయంలో మనం చదువుతుంటూ వచ్చినాం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటింపుము. ప్రియులారా, 2వసారి మళ్ళీ యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమైనప్పుడు యోనా దేవుని చిత్తానికి లోబడి దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవటానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత పడ్డాడు, పశ్చాత్తాప పడ్డాడు,
తిరిగి నినివే పట్టణానికి వెళ్ళి, ఇదిగో 5వ వచనం 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఎప్పుడైతే యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళి మరి దుర్వార్తను ప్రకటించాడో, ఇదిగో మీ పట్టణము నాశనము కాబోతా ఉన్నది, ఘోరమైన పాపము చేసింది కాబట్టి దేవుడు మీ పట్టణాన్ని నాశనము చేస్తాడు అన్నప్పుడు, అప్పుడు రాజు వేసినటువంటి ఆజ్ఞ ఏంటంటే ప్రతి వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు ప్రియులారా. అంత మాత్రమే కాదు కానీ ఉపవాస దినమును వారు చాటించారు. గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఇదిగో వారు ప్రార్థన చేసి ఉన్నారు. వారి ప్రార్థన విన్న దేవుడు, వారి మొరను విన్న దేవుడు, వారి యొక్క ప్రార్థనకు సమాధానం ఇవ్వటానికి దేవాతి దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నట్లుగా 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియమైనటువంటి దైవ సంగమా, ఈ రోజున మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. ప్రియులారా, ఇక్కడ దేవుడు కొన్ని సందర్భాల్లో తన చిత్తాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎప్పుడు జరిగింది అనగా, ఇక్కడ నినివే పట్టణస్థులు ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి కొద్దివారేమి పెద్దవారేమి ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నారు. గోనె పట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండగా, వారి పాపాలు ఒప్పుకుంటూ ఉండగా, వారు ప్రాయశ్చిత్తపడుతూ ఉండగా దేవుడు వారి మొరను విని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు, తన చిత్తాన్ని మార్చుకున్నాడు. వారి మీదకి తీసుకొని వస్తానన్న కీడు తీసుకొని రాకుండా తాను తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రియులారా నినివే పట్టణస్థులను తిరిగి సంరక్షించి కాపాడినట్లుగా ఈ వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడో, తన యొక్క ఆలోచనను మార్చుకున్నాడో, మరి ఇది గమనించినటువంటి యోనా అంటున్నాడు 4వ అధ్యాయము 2వ వచనము, యెహోవా నేను నా దేశం అందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల వాడవై దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతుని. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవునితోనే మరి యోనా గారు మాట్లాడుతూ అంటున్నారు, అయ్యా నీ ఆలోచనలు మార్చుకుంటావని నాకు తెలుసు, నీ యొక్క నిర్ణయాన్ని మార్చుకుంటావని నాకు తెలుసు, అందుకనే నేను నినివే పట్టణానికి రాకుండా నేను తార్షీషుకు వెళ్ళిపోయానయ్యా అని ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కరుణా కటాక్షములు కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, బహుశాంతము కలిగినటువంటి వాడు. అలాగనే ఆయన పశ్చాత్తాపపడి, ఆయన దేవుడు కాబట్టి మన విషయంలో మనకి నాశనము చేయాలనే విషయంలో మన మారు మనసు పొందుకోవాలనుకున్నప్పుడు పశ్చాత్తాపపడి తాను చేయాలనుకున్న కీడును చేయక మానును అని యోనా గారు ఆ రీతిగా దేవుడితో సంభాషిస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళు మారరు, ఇంకా వీరు దేవుని యొక్క ఆలోచనల్లో వీరు మారిపోయారు, దేవుని యొక్క చిత్తంలో వీరు మారిపోయారు, వీరికి రావాల్సిన కీడు రాకుండా ఉంటుందని వెళ్ళి ఆయన మరి అక్కడ దూరముగా ఉండి ఆ పట్టణం యొక్క నాశనాన్ని చూడాలి అనుకుంటాడు. ఈలోపు అక్కడ మనం గమనించినట్లయితే 6వ వచనంలో దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైకు నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. అక్కడ కూర్చున్న సమయంలో ప్రియులారా, ఒక సొర చెట్టు అప్పటికప్పుడే పెరిగి యోనాకు నీడనిచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. మరుసటి ఉదయమందు ఒక పురుగు వచ్చి దానిని కొరికి వేసినప్పుడు, ఆ పురుగు దానిని పాడు చేసినప్పుడు, అప్పుడు ఎండ తగిలే సమయంలో మరి దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించి యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకున్నాడు. ఎందుకు అంటే ఈ సొర చెట్టు గురించి నీవు ఇంతగా కోపించుచున్నావే, ఒక దినములో పుట్టి పెరిగి ఒక దినంలో నాశనమైనటువంటి ఈ చెట్టు విషయంలోనే నీవు ఇంతగా ఆలోచిస్తున్నావే యోనా, మరి నేను నా స్వహస్తాలతో సృష్టించినటువంటి నా యొక్క రూపంలో తయారు చేయబడినటువంటి నాకు మరి ఎంతో అత్యంత ప్రేమ కలిగిన వారై ఉన్నటువంటి నా ప్రజలు, నా బిడ్డలు, మరి వారు నాశనము చేయాలి అంటే, వారు నాశనం అవ్వాలి అంటే మరి వారి విషయంలో వారిని నాశనం చేయటానికి నేను ఎంత ఆలోచించాలి. ఈ సొరచెట్టు విషయంలోనే నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు మరి నేను మానవుల విషయంలో మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇదిగో 11వ వచనం చదువుకుందాం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలకు ఎరుగని బహుజన సమూహము బహు పశువులు గల నినివే మహాపుర విషయంలో నేను విచారపడవద్దా? ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఈ విషయంలో విచారపడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దైవజనుడితో దేవుడు అంటున్నాడు, 120,000 మంది కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము, అలాగనే బహు పశువులు కలిగి బహు మందలు కలిగి ఈ మహాపురము
మరి ఎంతగానో దీవించబడుతూ ఉండగా మరి ఈ విషయంలో నేను విచారపడకూడదా అని మరి దేవుడు యోనాతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సంగమ, ఈ విషయంలో యోనా దైవజనుడు దేవుడితో ఎంతగానో మరి వాదిస్తూ ఉన్నట్లుగా, అనగా ఈ నినివే పట్టణస్థుల యొక్క దోషమును బట్టి, వారు పడుతున్న ప్రాయశ్చిత్తమును బట్టి, వారి ప్రాయశ్చిత్తము కారణంగా దేవుడు పశ్చాత్తాపపడి వారి మీదకి కీడు తీసుకురాకుండా ఆశీర్వాదము తీసుకుని వస్తుంటే, మరి ఇదంతా కూడా గమనిస్తున్నటువంటి యోనా గారు తన మనసులో విచారపడినట్లుగా, తన మనసులో కోపగించుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక విశ్వాసిగా, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి జనాంగముగా మనందరి బాధ్యత ఆత్మల సంపాదన. భారముతో ఆత్మల సంపాదన కొరకు ప్రార్థన చేయవలసి ఉన్నది, సువార్తను ప్రకటించవలసి ఉన్నది. అనేకులకు దేవుని యొక్క ప్రేమను, సువార్తను ప్రకటించవలసి ఉండగా వారు మారు మనసు పొందుకుంటున్నప్పుడు, వారు ప్రాయశ్చిత్త పడుతున్నప్పుడు దేవుని కనికరము, దేవుని ప్రేమ వారి మీదకి వచ్చినట్లుగా మనమందరం కూడా ఆసక్తి చూపించాలి. కానీ ఒక దైవజనుడు అయ్యుండి నినివే పట్టణస్థులు తమ దోషములను విడిచిపెట్టి, పాపములను విడిచిపెట్టి, ప్రాయశ్చిత్తపడి ప్రభు సన్నిధిలో దేవుని కృపను పొందుకొని ఆశీర్వాదాలు పొందుకుంటా ఉంటే, ఒక దైవజనుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు కృపగలవాడవై ఉన్నావని నాకు తెలుసు, శాంతమూర్తివని నాకు తెలుసు, చేయాలనుకున్న కీడు చేయకుండా నువ్వు మానుకుంటావని నాకు తెలుసు, కాబట్టి నేను పారిపోయాను అని దేవుని యొక్క సన్నిధిలో తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో నిలవకుండా పారిపోయినటువంటి యోనా అక్కడే నిలబడి సువార్తను ప్రకటిస్తే ఎలా ఉండేది? కానీ ఆయన పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఈ రోజున దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు మహిమకరంగా జీవించడానికి, ఆయన అప్పగించే పనిని నమ్మకంగా చేయడానికి నేను మనమందరం కూడా మన నిర్ణయాలను దేవుని చేతిలో పెడదాం. చక్కటి నిర్ణయాలు తీసుకొని, దేవుని చిత్తాన్ని జరిగించే నిర్ణయాలు తీసుకొని దేవునికి మహిమకరంగా జీవించుదాం. ఆ రీతిగా దేవుడు తన కృప, తన యొక్క సమాధానం మనందరికీ దయచేయనట్లుగా, ఇదిగో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని, దేవునికి అయాసకరముగా కాకుండా, వ్యతిరేకముగా కాకుండా, దేవుని చిత్తాన్ని జరిగించే మంచి నిర్ణయం, ఆయన సన్నిధిలో నిరంతరము నిలిచే మంచి నిర్ణయం మనమందరము తీసుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా చక్కటి వర్తమానమును యోనా జీవిత వృత్తాంతం ద్వారా మీరు మాకు తెలియచేసినందుకై వందనాలు ప్రభువా. మీ యొక్క చిత్తమును యోనా జీవితంలో జరిగించాలని, యోనాను ఒక పనిముట్టుగా మీరు వాడుకోవాలని, మీకు సాక్షిగా ఉండాలని, మీకు పనికొచ్చే పాత్రగా ఉండాలని ఎన్నిక చేసుకున్నప్పుడు, మీ చిత్తానికి వ్యతిరేకముగా, అయాసకరముగా మీ సన్నిధిలో నుండి పారిపోయినట్లుగా అన్ని జనులు సైతము మారు మనసు పొంది రక్షణ పొందుకుంటున్న విధానాన్ని చూసినప్పుడు యోనా ఓర్చుకోలేని స్థితిలో ఉన్నాడు ప్రభువా. అంత మాత్రమే కాకుండా మీ చిత్తానికి వ్యతిరేకంగా పారిపోయినట్లు మేము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అంశము ద్వారానైనా ఎంతో చక్కటి లేఖన భాగమును ప్రభువా, ఆశీర్వాదకరముగా గుణపాఠాన్ని మేము నేర్చుకొని ఉండగా, ఇదిగో ఎవరైతే మీ సన్నిధిలో నమ్మకముగా, బాధ్యత కలిగి, ఆత్మల భారము కలిగి, సువార్త ప్రకటన పరిచర్య భారము కలిగి ఎవరైతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకుల కుటుంబాలను, వారి విశ్వాసపు జీవితాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి వారి అక్కర్లు, అవస్థతులు మీరు తీర్చి మహిమ పొందుకొనమని మా రక్షకుడు, విమోచకుడు, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.